హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది మాకు తెలిసిన వాళ్ళ కిచెన్ గార్డెనింగ్ అండి. చూడండి, కిచెన్ గార్డెనింగ్ ఇది మొత్తం ఇవి నేతి బీరకాయలు. ఎంత బాగా వచ్చాయో చూడండి. నేతి బీరకాయలు ఇవి ఇప్పుడిప్పుడు స్టార్టింగ్ అవుతున్నాయి. మొన్ననే నాటింది ఇవి. బచ్చల కూర, అది దొండతీగ ఉంది, అయితే కిందికి కలిసిపోయింది. అది అవతలకి పోయినట్టుంది, గోడ అవతలకి. ఇవి మొత్తం బచ్చల కూర చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇక్కడ బెండ, బీర, మనం బీరకాయలు నాటింది, మొత్తం బీరకాయలే నాటింది. చూడండి ఇవన్నీ ఎంత బాగా వచ్చాయో. కాకరకాయ తీగలు, కాకరకాయలు ఇంకా నాటలేదు, కాకరకాయలు ఇంకా తెంపలేదు, ఇంకా తెంపలేదు. అన్నీ పండైనవి చూసుకోక. అన్నీ చాలా అంటే చాలా వచ్చినాయి. అన్నీ విత్తనాలు, అన్నీ కూరగాయలు ఉన్నాయండి. ఈ ప్రతి ఒక్కటి నాటుతుంది. ఇవన్నీ వంకాయ ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి. ఇది మామిడి చెట్టు. ఇది సపోటా అయితే కాయలు చాలా బాగుంటాయి. అన్ని కాయలు బాగున్నాయి, బాగా వచ్చినాయి అసలు కాయలు. ఈ మామిడి చెట్టు అండి ఇది. మందారం అయితే చాలా బాగా మొగ్గలు వచ్చినాయి. ఇవి కింద ఏమైనా వేస్తుంటే రావట్లేదు, ఎందుకంటే నీడ ఉంది కాబట్టి. వేరే చెట్టును రానియవు. ఏ పెద్ద చెట్లు ఉన్నాయంటే కింద చిన్న చెట్లను రానియవు. అందుకే వేసినా అంత అదిగా లేవని రావట్లేదు, వేయట్లేదు. ఇవి నిమ్మ చెట్లు. నిమ్మకాయలు అయితే విపరీతంగా కాస్తున్నాయి, చాలా బాగా కాస్తున్నాయి నిమ్మకాయలు. మామిడి చెట్టు పూతలు బాగా వస్తుంది. దీనికైతే నిమ్మకాయలు ప్రతి రోజు ఉంటాయి. అసలు ఈ రోజు లేదు ఆ రోజు లేదు అనకుండా సంవత్సరం మొత్తం కాస్తుంటాయి ఈ నిమ్మకాయలు అండి. చూడండి నిమ్మకాయలు. కంపోస్ట్ ఉంది, వర్మీ కంపోస్ట్ కూడా తయారు చేసినాం. ఇది చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో వంకాయ. ఇక్కడ తమ్మకాయలు ఉన్నాయి పైన, తమ్మకాయలు తెంపలేదు. ఇది చూడండి సోరకాయలు బాగా, అసలు ఎంత బాగా వచ్చాయి. చిక్కుడు, సోర, చిక్కుడు ఇదంతా పైకి వెళ్ళిపోయింది. ఎంత బాగా, మనకు కొంచెం ప్లేస్ ఉందంటే ఎంత బాగా వేసుకోవచ్చు. చూడండి మామిడి చెట్టు, సోర, బచ్చల కూర, సోర చెట్టు చూడండి. ఎంత ప్లేస్ లేకుండా అన్నీ ఇరికిచ్చి పెట్టింది అక్క. మందారం చూడండి. ఇవన్నీ ఎంత బాగా, అవి ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి. మునగ చెట్టు ఉంది, పప్పాయి చెట్టు.